నమస్కారం అండి. నా పేరు నాగరాజు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండల భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతగా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు మాట్లాడితే భారత్ వింటుంది అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేయబోతున్నానండి ఈ వీడియోలో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట సమయాల్లో, సవాళ్లతో కూడిన ఈ సమయంలో భారత్ని మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దేందుకు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పిలుపు వెనుక భారతదేశమే ప్రథమం అనే ముఖ్య సిద్ధాంతం ఉంటుంది. గతంలో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపులు, వాటి ప్రభావం ఏ విధంగా ఉందో అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. మొదటగా గివ్ ఇట్ అప్ ఎల్పిజి సబ్సిడీ అనే పిలుపునిచ్చారు. అంటే దేశంలో ఆర్థికంగా సామర్థ్యం కలిగిన వారు వారి సబ్సిడీని వదులుకుంటే పేదలకు ఎల్పిజిని మరింత విస్తరించవచ్చు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు సామర్థ్యం కలిగిన, ఆర్థికంగా స్థిరపడిన వారిని కోరారు. దాని ప్రభావంతో 1.16 కోట్ల మంది సబ్సిడీని వదులుకున్నారు. పహల్ పథకం 30.61 కోట్లకు పైగా లబ్ధిదారులకు విస్తరించింది. డీబీటీ ద్వారా 1.73 లక్షల కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయి. మరొక పిలుపు వెడ్ ఇన్ ఇండియా. వివాహాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలో జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారు కుటుంబాలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రతి 4 భారతీయ వివాహాల్లో ఒకటి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగేది. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే పర్యాటక ప్రాంతాల్లో గ్రాండ్గా జరుపుకునే వెడ్డింగ్ అండి. నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన తర్వాత దాదాపు 90% డెస్టినేషన్ వెడ్డింగ్లు ఇప్పుడు భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారతీయ పర్యాటక రంగం, హోటల్ రంగానికి భారీ లాభాలు కలిగాయి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మరొక పిలుపు ప్రకృతి కోసం ఏక్ పేడ్ మా కే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క నాటాలి అని భారతీయ పౌరులందరికీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. తద్వారా పర్యావరణానికి, భూమాతకి మనం కొంత సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో దాని ప్రభావంతో 266 కోట్లకు పైగా మొక్కలు నాటబడ్డాయి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మరొక పిలుపు యువత కోసం స్టార్టప్ ఇండియా. యువత ఉద్యోగాలను వెతుక్కునే వారిగా కాకుండా యువత ఉద్యోగాలు సృష్టించే వారిగా మారాలన్న ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అంటూ నరేంద్ర మోదీ గారు ప్రమోట్ చేశారు, ప్రోత్సహించారు. సో దాని ప్రభావంతో స్టార్టప్ల సంఖ్య 400 కంటే తక్కువ నుండి 2.3 లక్షలకు పైగా పెరిగింది. భారత్ ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ దేశాల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు అలా స్టార్టప్గా స్టార్ట్ అయ్యి యూనికార్న్ కంపెనీలుగా మారినవి 120 ఉన్నాయండి. అంటే చిన్నగా స్టార్టప్గా స్టార్ట్ అయ్యి $1 బిలియన్ దాటితే దాన్ని యూనికార్న్ కంపెనీ అంటాం. అలా స్టార్టప్లుగా స్టార్ట్ అయ్యి యూనికార్న్ కంపెనీలుగా మారినవి 120 పైగా ఉన్నవి. వాటి విలువ మొత్తం ఇప్పుడు $350 మిలియన్ పైగా ఉందండి. అదేవిధంగా శుభ్రమైన భారతదేశం కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు స్వచ్ఛ భారత్. పరిశుభ్రతను భారతీయ పౌరులందరూ బాధ్యతగా స్వీకరించాలని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. దాని ప్రభావంతో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు ఏర్పాటైనవి. అదేవిధంగా భారత పౌరులందరూ కూడా పరిశుభ్రతను ఇప్పుడు ఒక బాధ్యతగా, సామాజిక ఉద్యమంగా మారింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మరొక పిలుపు భారతీయ కళాకారుల కోసం బై ఖాదీ. ప్రతి పౌరుడు కనీసం ఒక ఖాదీ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. దాని ప్రభావంతో ఖాదీ ఉత్పత్తి 4.8 రెట్లకు పెరిగింది. ఖాదీ అమ్మకాలు 7 రెట్లకు పైగా పెరిగాయి. కళాకారులకు కొత్త గౌరవం మరియు ఆదాయం లభించింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మరొక పిలుపు భారతీయ బొమ్మలకు సంబంధించి వోకల్ ఫర్ లోకల్ టాయ్స్. భారతదేశంలో తయారైన బొమ్మలను ప్రోత్సహించాలని, కొనుగోలు చేయాలని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. దాని ప్రభావంతో భారతీయ బొమ్మలు ఇప్పుడు 153కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నవి. 2014-15 నుండి 2022-23 మధ్య భారతదేశంలో బొమ్మల దిగుమతుల సంఖ్య 52% తగ్గాయండి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కోవిడ్ సమయంలో ఇచ్చిన మరొక పిలుపు జనతా కర్ఫ్యూ మరియు టీకాలు. నరేంద్ర మోదీ గారు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా శాస్త్రాన్ని నమ్మి టీకాలు అందరూ వేసుకోవాలి అని ఆయన తీసుకుని పిలుపునిచ్చారు. దాని ప్రభావంతో ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించారు, మాస్కులు ధరించారు, అప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. సో అలాగే భారత్లో 220 కోట్లకు పైగా టీకా డోసులు ఇవ్వబడ్డాయి.
అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మరొక పిలుపు హర్ ఘర్ తిరంగా, ప్రతి పౌరుడు తమ ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని స్వాతంత్ర దినోత్సవం నాడు నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఆ ప్రభావంతో 2025 తిరంగా పోర్టల్లో 7.5 కోట్లకు పైగా సెల్ఫీలు అప్లోడ్ చేయబడ్డాయి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మిల్లెట్స్ కి సంబంధించి మరొక పిలుపునిచ్చారు. భారతీయ పౌరులందరూ తమ ఆహారంలో చిరుధాన్యాలు మిల్లెట్స్ అనే ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దాని ప్రభావంతో ఐక్యరాజ్య సమితి 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. 2024-25లో భారత్ 89,164 టన్నులకు పైగా మిల్లెట్స్ ను ఎగుమతి చేసి $37 మిలియన్ పైగా ఆదాయం పొందింది. ఇట్లా మరెన్నో పిలుపులు ఇచ్చారు. వాటి ప్రభావం కూడా మనం చూస్తూనే ఉన్నాం. లక్షద్వీపుల పర్యటనలో కానీ, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహం కానీ, ఇలాగా ప్రతి రంగంలోనూ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపులు ప్రభావం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఈ సమయంలో ఇచ్చిన పిలుపులు మరొకసారి తెలియజేస్తూ, సాధ్యమైనంత వరకు ఇంటి నుండి పనిచేయటము, ఇంధన వినియోగం తగ్గించడము, 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించడము, 1 సంవత్సరం పాటు బంగారు కొనుగోళ్లను తగ్గించడము, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు అడుగులు వేయటం వంటి పిలుపునిచ్చారు. వీటిని కూడా మనందరం సమిష్టి బాధ్యతా భావంతో ముందుకు సాగితే భారతదేశం మరింత బలమైనది, ఆత్మ నిర్భరమైన దేశంగా అవతరిస్తుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ముందు చూపుతోటే నరేంద్ర మోదీ గారు రైల్వేల్లో కూడా 100% విద్యుదీకరణ చేయబట్టే ఇప్పుడు ఇలా ఉంది. లేకపోతే అదే డీజిల్ లాగానే ఉంటే భారతదేశంలో డీజిల్ కన్జ్యూమర్లో అత్యధిక రంగం రైల్వేలకే ఉండేది. ఇప్పుడు అది 100% విద్యుదీకరణ చెందింది. అదేవిధంగా మనం ప్రతి రంగంలో కూడా ఇలా ఆత్మనిర్భర్ భారత్గా, స్వావలంబ భారత్గా దిశగా అడుగులు వేస్తున్నాము. దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉత్పత్తిని పెంచుతున్నారు. దిగుమతులు కూడా ఇదివరకట్లాగా మంది మీద ఆధారపడకుండా వివిధ మార్గాల నుండి కూడా తీసుకుంటున్నారు. సో మనందరం కూడా సమిష్టి బాధ్యత నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపుల్ని మనందరం పాటిస్తూ అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనందరం కూడా గమనించవలసిన విషయం, మిత వ్యయము అనేది త్యాగం కాదు, సమిష్టి శక్తి యొక్క ప్రతీక. సో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి పిలుపు యొక్క ఉద్దేశము, దాని ప్రభావము మనందరికీ తెలుస్తుంది కదండి. అందరికీ ధన్యవాదాలు.